ఆదివారం వచ్చిందంటే చాలు మామ కమ్మగా వండుకుంటా సమ్మా తినబంట. హలో మామ, అందరికి నమస్తే మామ. పొద్దున్నే మార్కెట్ పోయి 2 జుట్టుకోళ్ళు అయితే పట్టుకొచ్చిన. గీ కోళ్ళు ఎందుకు తెచ్చినట్టే మామ, ప్రపంచం అంతా ప్రభాసన్నకు ఫ్యాన్స్ ఉన్నట్టు నేను కూడా ఈ కోడి లోపల వెళ్ళే గుడ్డు షేర్కు ఫ్యాన్ మామ. మనం తెచ్చిన 2 కోళ్ళు కోస్తే ఇంత కూర వెళ్ళింది, గిన్ని గుడ్లు వెళ్ళినాయి మామ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పులుసు పెడుతున్నాం, వీడియోని అయితే చూసారు మామ. ముందుగా గంజల నూనె పోసినాక మీరు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి కలబెట్టుకోరు మామ. తర్వాత ఉప్పు వేసినాక అల్లం వేసినాక పసుపు వేరి, తర్వాత ఈ మూడింటిని కలబెట్టురు మామ. తర్వాత కోసి పెట్టిన ముక్కలు వేసినాక ఒకసారి కలబెట్టుకోరు. కలబెట్టినాక మీకు కావాల్సినంత చికెన్ మసాలా వేసుకోరు మామ. తర్వాత కూర మీద మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిర్రి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మీకు కావాల్సినంత కారపొడి అయితే వేసుకోరు మామ. కారపొడి వేసినాక కలబెట్టినాక కావాల్సిన నీళ్లు పోసినాక గుడ్ల షేర్లు వేసుకొని ఒక 15 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోరు మామ. కూరనైతే 15 నిమిషాల తర్వాత కూర అయితే చూడరు మామ ఎట్టు ఉడికిందో. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఊపుకొని కిందికి దింపుకుంటేనైతే మన జుట్టుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది మామ. ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో బగారన్నం జుట్టుకోడి పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ నాకెంతో ఇష్టమైన ఆ గుడ్డు పేగుని పిక్కొని తింటుంటేనైతే ఇంకా నేను చెప్పలేను మామ, అంత మంచిగా ఉన్నది కూర. ఇవాళ సండే అయినందుకు నాకు నచ్చింది తెచ్చుకొని మా వదిన చేత అండించుకొని అయితే కడుపు నిండా తిన్నా మామ. మీరేం తిన్నారో కామెంట్ చేయరు. వీడియో నచ్చితే లైక్ కొట్టిర్రు, వీలుంటే గంట కూడా కొట్టిపోరు మామ. ఉంటా మరి, బై.